ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధానసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. రేపు విశ్వాస తీర్మానంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తున్నామని, అందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని చూపించేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. శనివారం విధానసభలో చర్చించే అవకాశం ఉన్నట్లు అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. एक अलग नैरेटिव था और उस गिरफ्तारी के नाम पे झारखंड की सरकार गिराना, उसके पीछे एक अलग साजिश चली। गवर्नर 2 दिन तक बुला नहीं रहे थे, उनके परिवार के अंदर झगड़ा कराया गया, बहुत कुछ देखा हमने। तो मुख्यमंत्री जी ने जरूर कुछ सोचा होगा, जिसलिए उन्होंने आज दिल्ली विधानसभा के स्पीकर साहब को कॉन्फिडेंस मोशन लाने के लिए अपनी रिक्वेस्ट भेजी है और मुझे लगता है वो अपनी बात कहेंगे। కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధానసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. రేపు ఈ విశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, శంకరి, సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కూడా సభను రేపటికి వాయిదా వేశారు. ఇక తీర్మానంపై రేపు చర్చ జరగబోతుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ గతంలో కూడా అనేక సందర్భాలలో వ్యాఖ్యానం చేశారు. ఇటీవల కూడా వారి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. దాదాపు పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్కరిని 20 కోట్లకు కొనేందుకు దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు సైతం కూడా ఇప్పటికే మాట్లాడారు. బీజేపీ అనేక ఆరోపణలు భారతీయ జనతా పార్టీ పైన ఇప్పటికే చేశారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా నోటీసుల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరపడం సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. రేపు దీనిపైన మరింత చర్చ జరగబోతుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, వారి పేర్లు కూడా రేపు ఒకవేళ అసెంబ్లీ వేదిక కూడా కేజ్రీవాల్ చెప్పే అవకాశాలను, ఇక ఈడీ వరుసగా పంపిన సమన్లపై కేజ్రీవాల్ తిరస్కరించడం కోర్టు ద్వారా తాజాగా ఈడీ ఆయనకు సమన్లు పంపింది. మరోవైపు ఈ విషయం ఇలా ఉండగా 19వ తేదీన ఈడీ విచారణకు రావాల్సింది ఇటీవల మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. రేపు ఆయన కోర్టుకు హాజరవుతారా లేదా అనే ఒక అంశం అయితే, మరోవైపు ఆయన రేపు అసెంబ్లీలో ఏ అంశాలని ప్రస్తావించబోతున్నారో, తమ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని ఎవరెవరిని కొనేందుకు బీజేపీ కుట్రలు చేసిన అంశాన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ తన మాటల్లో చెప్పబోతున్నారు. ఎమ్మెల్యేలను ఎవరిని కొనేందుకు అప్రోచ్ అయ్యారు, ఎమ్మెల్యేలు ఎవరు ఈ ఫోన్లు వచ్చాయనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన అసెంబ్లీలో చెప్తారని అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పడగొడుతుందో, అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందుకే తమ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను జైల్లో వేశారు. లిక్కర్ కేసులో లేకపోయినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ ని సైతం కూడా అరెస్ట్ చేసి ఆయనను ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో పెట్టారు. ఆ విధంగానే తనను కూడా జైల్లో పెట్టి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తున్న అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీనిపైన ఇప్పటికే బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆరోపణలో నిజాలు లేవనే అంశాన్ని బీజేపీ చెప్తున్నప్పటికీ రేపు అసెంబ్లీ వేదికగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుంటారు. తనకు ఫుల్ మెజార్టీ ఉంది. తన పార్టీకి సంబంధించి దాదాపు 62 మంది ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కూలగొడుతుందో కూడా చూద్దామనే అంశాన్ని కూడా ఆయన ఈ రోజు సభలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా 62 మంది మద్దతు ఆప్ కి ఉంది, తానే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతామన్న అంశాన్ని కూడా ఆయన మరోసారి సభా వేదికగా చెప్పబోతున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారు, ఆమ్ ఆద్మీకి ఎంత బలం ఉంది అనేది సభలో మరొకసారి బలపక్ష ద్వారా కూడా చాటి చెప్పే ప్రయత్నం అయితే